హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సోయా చంక్స్ అండ్ అలాగే గోంగూరతో చాలా మంచి కాంబినేషన్ కర్రీ. ఇది రైస్లోకి ఆర్ చపాతీస్లోకి కూడా సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ డైట్ చేసే వాళ్ళకి చాలా బెస్ట్ రెసిపీ అనమాట. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. చాలా డిఫరెంట్గా అండ్ చాలా బాగుంటుంది. అండ్ సోయా చంక్స్ కూడా ప్రోటీన్ రిచ్ అండ్ అలాగే గ్రీన్ లీఫీ వెజిటేబుల్కి గోంగూర తీసుకున్నాం. చాలా మంచి కాంబినేషన్ అనమాట. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. గోంగూరని ఇట్లా వాష్ చేసేసుకొని ఒక ప్యాన్లో వేసుకొని కొంచెం నూనె వేసేసి ఇట్లా మగ్గించుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మగ్గించుకోండి, లేదంటే అడుగంటేస్తుంది. అండ్ అలాగే అవసరం అనిపిస్తే ఇంకొంచెం వాటర్ కూడా పోసేసుకొని మంచిగా ఉడికించుకోండి. లేదు దీంట్లోనే మంచిగా వాటర్ వస్తున్నాయి అనుకుంటే ఇట్లా చూపిస్తున్నట్టు ఉడికించి పక్కన పెట్టేసుకోవాలి. మనకి దీంట్లోనే మిక్సర్ జార్ కూడా వేసుకోలేదన్నమాట. ఇది నార్మల్గా ఉడికించి గరిటెతో ఇట్లా తిప్పుతుంటేనే మనకి మంచిగా పేస్ట్ లాగా అయిపోయింది. ఇక్కడ మనకి గోంగూర ఉడికిపోయింది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ సోయా చంక్స్ ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఒక ప్యాన్లోకి వాటర్ పోసేసుకొని సోయా చంక్స్ వేసేసుకోవాలి. ఇవి ఫాస్ట్గానే వాటర్ సాఫ్ట్ అయిపోతుంది అనమాట. హాట్ వాటర్లో వేయగానే ఒక 5 మినిట్స్ తర్వాత పిండేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకొని దాంట్లోకి ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అండ్ పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. దాంట్లోకి కరివేపాకు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టొమాటోని ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే బాగుంటుంది. అండ్ అలాగే ఒక టొమాటోని ఇట్లా వేగిన తర్వాత మంచిగా మ్యాష్ అయిపోతుంది అనమాట ఫాస్ట్గా. దీంట్లోకి కొంచెం టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అండ్ అలాగే కొంచెం మంచి కలర్ కోసం పసుపు అండ్ కారం కొంచెం వేస్తున్నాము. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం, చూసి వేసుకోండి. కానీ పులుపుకి కొంచెం ఎక్కువే పడుతుందన్నమాట. దీంట్లోకి ధనియాల పొడి అండ్ అలాగే జీలకర్ర పొడి వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. దీనిలోకి మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టేసుకున్న సోయా చంక్స్ని ఇలా పిండేసుకొని వాటర్ ఏం లేకుండా ప్యాన్లోకి వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి ఉప్పు, కారాలు, మసాలాలు అవన్నీ వేసాం కదా, అవన్నీ కూడా మంచిగా సోయా చంక్స్కి బాగా పట్టి టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది. సోయా చంక్స్ నార్మల్గా అసలుకి ఏం టేస్ట్ ఉండదు అనమాట. సో అందుకని ఇట్లా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. దీంట్లోకి మనం ఉడికించుకున్న గోంగూరని కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇక్కడ మనకి గోంగూర ఏంటంటే కొంచెం గట్టిగా ఉంది కాబట్టి అవసరమైతే కొంచెం వాటర్ వేసుకోండి. చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటే బాగుంటుందన్నమాట. మసాలాస్ అండ్ అలాగే పులుపు, ఉప్పు, కారం ఇవన్నీ కూడా మంచిగా బ్యాలెన్స్ అయ్యి మంచిగా మిక్స్ అయితే మనకి సోయా చంక్స్ తినేటప్పుడు కూడా కొంచెం టేస్టీగా అనిపిస్తుంది. నార్మల్గా సోయా చంక్స్ తినలేము అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి బెస్ట్ ఆప్షన్ అనమాట. ప్రోటీన్ రిచ్ కాబట్టి సోయా చంక్స్ డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ వెజిటేరియన్స్కి చాలా మంచి ఆప్షన్ ఇది. మనం రైస్లోకి తినచ్చు, చపాతీస్లోకి తినచ్చు, ఆర్ ప్లెయిన్ బగారా రైస్ లాగా చేసుకుంటాం కదా, దాంట్లోకి తిన్నా కూడా చాలా చాలా బాగుంటుంది. మస్ట్ ట్రై అనమాట. ఒకసారి తినండి, డెఫినెట్గా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ కాంబినేషన్ ఎప్పుడైనా ట్రై చేస్తుంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.